ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, సంకల్ప శక్తి గురించి మీ మాటల్లో సార్. సంకల్ప శక్తి అనే విషయం మీద విస్తారంగా తెలుసుకుందాం. ఈ యొక్క అంశం జీవితంలో అత్యంత మౌలికమైన విషయం. మనిషి తన సంకల్ప శక్తితో సృష్టికర్తగా విరాజిల్లు ఉన్నవాడు. మనిషే కాదు, ఏ ప్రాణి అయినా సరే తన సంకల్ప శక్తితో కర్తగా, సృష్టికర్తగా విరాజిల్లి ఉంది. ప్రతి ప్రాణి కూడాను ఒకానొక సృష్టికర్త, క్రియేటర్. ప్రస్తుతం నేను ఈ పదాలను సృష్టిస్తున్నాను. ఏ విధంగా? నా యొక్క ధ్యాసను కేంద్రీకృతము చేసి, ఏకీకృతము చేసి, ప్రస్తుతం నేను ఈ యొక్క సంకల్ప శక్తి అన్న అంశం మీద విస్తారంగా తెలిపేందుకు ఆ యొక్క సృష్టిని సృష్టించేందుకు సృష్టికర్తగా వ్యవహరిస్తున్నాను. సృష్టి అనేది ధ్యాసతో సృష్టింపబడుతుంది, ముందుకు తీసుకెళ్ళబడుతుంది. ఆ ధ్యాస అనేది తీసివేసినప్పుడు ఆ యొక్క సృష్టి లయమవుతుంది. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసను ఉపసంహారం చేసినప్పుడు అది లయం. మన ధ్యాస ధార ప్రతి ప్రాణి యొక్క మౌలికమైన ప్రకృతి ధ్యాసధార. ఆ ధ్యాసధార ఎటువైపు ప్రసరింపబడితే అటువైపు సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.